శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. రామాయణము రామ మార్గము కిష్కింధకాండ 2వ భాగము సూక్ష్మ వేదాంత విశేషములు. గం గణపతే నమః. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామీనం వందే రామాయణార్ణవం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే సదా దాసి సాక్షాత్ రామాయణాత్మనా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎత్తివేషాధారి హనుమంతుల వారు శ్రీ రామలక్ష్మణులను దర్శించడం వచ్చినప్పుడు శ్రీరాముల వారు లక్ష్మణునితో హనుమంతుల వారి గురించి విషయమును ప్రతిపాదించినప్పుడు శబ్దార్థమును ఆ అర్థమునకు తగిన తాత్పర్య నిర్ణయమును భిన్నములై లేకుండా ఉచ్చరించు ఉచ్చారణ ఎందు భావ నిర్ణయము స్పష్టమై వినువానికి వ్యక్తమగుచుండుట అనగా స్పష్టమగు పలుకుబడి కలిగి ఉండుట, శబ్దోచ్చారణ అనుగుణ్యంగా అభినయం ఉండుట, ఇవి వక్తకు ఉండవలసిన ప్రత్యక్ష లక్షణములు అని తెలిపాను. ఇవి వేద శాస్త్రాధ్యయనముల వల్ల కానీ రావు. వ్యాకరణము చేత శబ్ద ఉత్పత్తియు, తర్కముచే పదార్థ జ్ఞానమును, మీమాంసచే వాక్వాన్వయ జ్ఞానమును కలుగును. ఇది భారతీయ విజ్ఞానము. వాల్మీకి మహర్షి రామ సుగ్రీవుల సంగమం నందు లోకనాథ పురాభూత్వా సుగ్రీవం నాదం ఇచ్చతి. ఒకప్పుడు లోకనాథుడైన రాముడు ఇప్పుడు సుగ్రీవుని నాదుని గావించుట కొరకు వచ్చినని మహర్షి తెలిపినారు. ఇచ్చట లోకనాథ పదము భగవంతుని వ్యక్తీకరించుచు ప్రస్తుతము రాముడు చక్రవర్తి అయినను మిత్రలాభం కొరకు ఇట్లు వచ్చినని మహర్షుల వారు సూచించినారు. అగ్ని సాక్షిగా రామ సుగ్రీవుల మైత్రీ భావం జరుగుచున్నప్పుడు సీతకు వాలి రావణులకు ఎడమ కన్ను అదిరినవి. సీతకు శుభం, వాలి రావణులకు అశుభం అయి ఉన్నది. సమాన స్కందముననే మిత్రత్వము ఉండవలెను. అప్పుడే ఆ మైత్రి చెడదు. రామ సుగ్రీవుల దుఃఖం ఒకటే, సామర్థ్యములు ఒకటే, ఒకరినొకరు తీసిపోని ధర్మార్థులు. వ్యధ తెలియని వారితో తన వ్యధను చెప్పుకొనగా అతడు దానిని కథగా వినను. రామసుగ్రీవుల ఇక్కడ దుఃఖము ఒకే రూపము. రామసుగ్రీవులు ఇరువురును భార్యలను కోల్పోయిన వ్యక్తులు. వారు ఇరువురు తమ భార్యలను సంపాదించుకొనవలను. కావున ఒకరి కథ ఒకరికి సఖ్యభావమున చెప్పుకొనినారు. సుగ్రీవుడు వాలి తన భార్యను అపహరించినని చెప్పగా రాములు వారు తన భార్యను రావణుడు ఎత్తుకుపోయినని చెప్పాను. అగ్నిసాక్షి ఘట్టములలో రాములు వారు సుగ్రీవుడు రాముల వారికి సహాయములు కావింపవలను. వాలిని వధించి నీ భార్యను నీకు ఇత్తునని
రాముల వారు ప్రతిజ్ఞ చేయగా, వేదశ్రుతిని తెచ్చిచ్చినట్లు సీతను నీకు ఇత్తునని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేసినాడు. సీతను రావణుడు ఎత్తుకుపోయినప్పుడు సీతాదేవి కొన్ని ఆభరణముల మూటను ఋష్యమూక పర్వతంపై వానరుల వద్ద పడవేచెను. వాటిని సుగ్రీవుడు దాచిపెట్టాను. ఆ నగల మూటను సుగ్రీవుడు రాముల వారి వద్ద పెట్టాను. రాముల వారికి సీతాదేవి ఆభరణములు తెలిసి ఉన్నవి కావున కన్నుల వెంట నీరు కారుస్తూ, లక్ష్మణ, ఈ ఆభరణములు మీ వదినవేనా అని గుర్తించుమని చెప్పాను. లక్ష్మణుడు ఎన్నడూను సీతాదేవి ముఖమును, ఆమె వంటిపై ఆభరణములను చూసి ఉండలేదు. కావున వాటిలో సీతాదేవి కాలి అందలు మాత్రము గుర్తుపట్టి అన్నగారైన రాముల వారితో, అన్న నా అన్న నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వభి జానామి నిత్యం పాదాభివందనాత్. చెవి కమ్మలు నేను ఎరుగను, కేయూరములు నేను ఎరుగను, కాలి అందరు మాత్రం వదినవే అని చెప్పాను. ఎందుకనగా నేను వదిన గారిని నిత్యము పాదాభివందనం చేయటం వల్ల కాలి అందరూ గుర్తుపట్టాను అని లక్ష్మణుల వారు చెప్పాను. వరదారుల ముఖం వక్షస్థలం చూడరాని ప్రదేశంలో అని లక్ష్మణుల వారు తెలియజేసినారు. రాముల వారు సుగ్రీవునితో, నీకు నీ అన్నయ్య అయిన వాలితో ఎలా వైరము వచ్చింది అని అడిగినారు. అందుకు సుగ్రీవుడు ఇలా చెప్పాడు. వృక్షరజసుడు అనేవారు బ్రహ్మ మానసపుత్రుడు. అతను పార్వతీదేవి శపించబడిన ఓ కాలంలో దూకగా అతనికి స్త్రీత్వం వచ్చినది. అతను ఆడవానరముగా మారిన, లోకోత్తర సౌందర్యంగా మారిన ఆ ఆడవానరమును సూర్యుడు, ఇంద్రుడు మోహించిరి. ఇంద్రవీర్యము ఆ ఆడవానరము యొక్క తోకపైన, సూర్యవీర్యము ఆ ఆడవానరము యొక్క మెడపైన పడినది. ఇంద్రవీర్యం చే వాలి, సూర్యవీర్యం చే సుగ్రీవుడు ఆ ఆడవానరముకు జన్మించిరి. వృక్షరజసుని శాపము తాత్కాలికము. అతను వెంటనే పురుషుడై వాలిని కిష్కిందకు రాజుగా చేశాను, సుగ్రీవుని యువరాజుగా చేశాను. ఇది వాలి సుగ్రీవుల బంధం. మాయావి అను ఒక రాక్షసుడు చాలా బలవంతుడు. మాయావికి వాలికి ఓ స్త్రీ సంబంధ విషయంపై యుద్ధం వచ్చినది. మాయావి వాలి యుద్ధం చేస్తూ ఓ కొండ గుహలోకి పోయేది. వాలిని అనుసరిస్తూ సుగ్రీవుడు కొండ గుహ ద్వారం వద్దకు వెళ్ళాను. సంవత్సరం పాటు కొండ గుహ నుండి ఎవరు బయటకు రాలేదు. రక్తం కాలువలాగా వచ్చింది. తీవ్రంగా అరుపులు సుగ్రీవునికి వినపడినవి. సుగ్రీవుడు అది తన అన్నగారైన వాలిది అని భ్రమించి మళ్ళీ మాయావి ఎక్కడకు బయటకు వస్తాడు అని ఆ కొండ గుహకు ఒక పెద్ద రాయిని మూసివేసి సుగ్రీవుడు కిష్కిందకు వచ్చాడు. సుగ్రీవుడు వాలి చనిపోయాడని ప్రకటించలేదు. వాలి మంత్రులు సుగ్రీవుని కిష్కిందకు రాజుగా చేసిరి. వాలి మాయావిని చంపి అడ్డుగా ఉన్న కొండ గుహరాయిని తన్ని కిష్కిందకొచ్చాను. సుగ్రీవుడు వెంటనే సింహాసనం దిగి దోసలు ఒగ్గి తన అన్నగారైన వాలికి
రాజ్య సింహాసనమును అప్పగించెను. వాలి ఈ విషయంపై తీవ్రంగా కోపించి సుగ్రీవుని పైగుట్ట సహితము లాక్కుని కొట్టి తరిమి సుగ్రీవుని భార్యను అపహరించి సుగ్రీవుడిని వెడలగొట్టాడు. వాలి రాలేని చోటు ఋష్యమూక పర్వతం అగుట వలన అక్కడ సుగ్రీవుడు ప్రాణరక్షణ పొందినాడు. వాలి 1000 ఏనుగుల బలం కలిగిన దుందుబి ఎను రాక్షసుని చంపి విసిరేశాడు. సుగ్రీవుడు రాముని పరాక్రమం పరీక్ష పెట్టుటకు ఈ దుందుబి శరీరమును తొలగించమని శ్రీరాముల వారిని కోరగా శ్రీరాములు వారు దుందుబి శరీరమును కాలి బొటన వేలుతో 10 యోజనముల దూరంకు పడవేశాడు. అట్లే ఓ సాల వృక్షమును భేదింపుమని సుగ్రీవుడు కోరగా రామబాణం ఒక సాల వృక్షంతో పాటు 7 సాల వృక్షములను భేదించి భూమిలోనికి చొచ్చుకొని పోయి తిరిగి రాముల వారి అంబుల పొదిలోనికి చేరినది. సుగ్రీవునికి ఈ రామ పరాక్రమంపై ధైర్యం వచ్చి వాలిని యుద్ధమునకు పిలిచాడు. వాలి సుగ్రీవులకు యుద్ధం జరిగింది. శ్రీరాములు వారు బాణం వేయలేదు. వాలి సుగ్రీవుణ్ణి కొట్టగా సుగ్రీవుడు ప్రాణాలు దక్కించుకుని పారిపోయి ఋష్యమూక పర్వతం ఎక్కినాడు. సుగ్రీవుడు శ్రీరాముల వారిని వాలిపై ఎందుకు బాణం వేయలేదు అడగగా శ్రీరాములు వారు, నీవు నీ అన్నయ్య వాలి ఒక్కవ రూపంతో ఉన్నారు. నా బాణం పొరపాటున నీకు తగిలించో మిత్రఘాతకం పాపం వచ్చును అని చెప్పి సుగ్రీవుని గుర్తించుటకు వీలుగా ఓ గజపుష్పమాలాకృతిని చేసి రెండవసారి వాలిని యుద్ధమునకు రమ్మనమని శ్రీరాములు వారు సుగ్రీవుని పంపారు. వాలి రెండవసారి సుగ్రీవునితో యుద్ధమునకు బయలుదేరగా వాలి భార్య తార వాలితో ఇట్లు చెప్పాను. స్త్రీలు ప్రజ్ఞా విశేషణములు తార ద్వారా మనకు ఇక్కడ తెలియవలను. వాలితో ఇప్పుడే సుగ్రీవుడు నీ చేతిలో పడినాడు, మరలా యుద్ధమునకు పిలుస్తున్నాడు. ఇది అనుమానాస్పదమై ఉన్నది. అంగదుడు గూఢాచారుల వలన విని నాకు అందించిన సమాచారం నీకు తెలియజేస్తాను. అయోధ్యకు ప్రభువులైన ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు మహాసూరులు, అజేయులు, శత్రువులను ఎదిరింప శక్యము కానివారు. సుగ్రీవునికి మేలు చేయుటకి అతనికి మిత్రులైరి. రాముల వారి కోపము ప్రళయాగ్ని సదృశం. సాధువులకు రాముల వారు నివాస వృక్షము వంటి వారు. ఆపన్నులకు జీవులకు అతడే గతిగా ఉన్నాడు. ఆర్తులకు అతడు ఆశ్రయమై ఉన్నాడు. దిగంతముల వెందు వ్యాపించదగు యశస్సు చెంది కలవాడు. రాముడొక్కడే ఆధారము. జ్ఞాన విజ్ఞాన ఐశ్వర్యములు ఆయన్ను ఆవహించున్నవి. ఆయనను జ్ఞాన విజ్ఞాన ఐశ్వర్యములు ఆయనను వరించి ఉన్నవి. తండ్రి ఆజ్ఞచే అడవులకు వచ్చిన ధర్మాత్ముడు. హిమవత్ పర్వతం రత్నములకు స్థానమైనట్టు సుగుణములకు అతడు స్థానము. అతనితో విరోధం వద్దు. రాముల వారిని బలహీనుడిగా అనుకోవద్దు. కర్మలయందు ఆరితేరిన దేశాలి. తార రాముల వారిని సాధువులకు నివాస వృక్షము అన్నది. నివాస గృహం అని అనలేదు. గృహం ఒకరికే పరిమితం. వృక్షం
సర్వులకు పరిమితం. అందువల్ల తార దృష్టిలో రాములు వారు పర్వత సర్వులకు ఆశ్రయము, రక్షణ కల్పించువాడు. వృక్షము వద్దకు మనం వెళ్ళిన ఆ వృక్షము ఫలములను ఇచ్చి ఆశ్రయం కల్పించును. అలాగే దేవుని వద్దకు మనం వెళ్ళవలను. సాధువులకి రాములు వారు ఆశ్రయం ఇచ్చిన ఇక్కడ 2 వివరణములు ఉండి ఉన్నవి. ఆశ్రయించుటచే సాధువవునా లేక సాధువై ఆశ్రయించాలా? ఈ 2 కలవు. అయినను సాధువై ఆశ్రయించుట ఉత్తమోత్తమం. రామ ఆర్తుడై అర్ధార్థి అయి ఆశ్రయించి సాధువగును. ఆర్తుడు జిజ్ఞాసువు, అర్ధార్థి జ్ఞాని, వీరు నలుగురు పుణ్యాత్ములేనని గీతలో భగవంతుడు చెప్పి ఉన్నాడు. తరువాత ఆపన్నులకు పరాగతి అని ఆశ్రయం పొందుతారు. ఆపన్నులు పరమార్థైశ్వర్యములను కోరువారు. తార ఇంకా రాములు వారు ఇంకా జ్ఞాన విజ్ఞాన సంపన్నుడని చెప్పింది. జ్ఞానము అనగా ఆత్మజ్ఞానము, విజ్ఞానం అనగా కళల యందు పూర్ణ జ్ఞానము కలిగి తండ్రి ఆజ్ఞగా ఇక్కడకు ఏతించును అని చెప్పెను. ఇంకా రాములు వారు సమస్త గుణములకు అతడే అధిష్టాత అని చెప్పినది. అతని ఐశ్వర్యం అపారమని చెప్పినది. యుద్ధ విశారదుడు అగు రాములు వారు నిన్ను అనగా వారిని ఎట్లు వధింతునో అని చెప్పినది. దానికి వాలి తారతో, నీవు చెప్పినట్లు రాములు వారు ధర్మాత్ముడైతే నన్నెందుకు చంపును అని అధునాతన పండితుని వలె చెప్పి తార మాటను వినక సుగ్రీవుని పై యుద్ధమునకు వాలి 2వసారి బయలుదేరాను. వాలి సుగ్రీవులు యుద్ధం జరుగుతున్న సమయంలో సుగ్రీవుని బలం క్షీణించి రాముల వారు ఉన్న వైపున దీనవదనంతో చూడగా రాములు వారు వదిలిన బాణం వాలి వక్షస్థలంలోకి గుచ్చుకొనెను. జీవుని బలం క్షీణించినప్పుడే భగవంతుడు అనుగ్రహించును. ఇచ్చట మనమందరం కూడా తెలుసుకోవలసినది, మన బలం చాలనప్పుడు దైవ బలమే మనకి సర్వ విధాల సహాయపడను. దైవానుగ్రహం ఎప్పుడు మనకు ఉండవలను. వాలి ధర్మశాస్త్రములు ఎరిగి రాములు వారిని ప్రశ్నించిన మృగం కావున వాలిని మానవ శిక్షాస్మృతులు అనుసరించి రాముల వారు శిక్షించారు. మృగధర్మము అనుసరించి చాటు నుండి కొట్టాడు. వాలిపై రాముల వారికి 2 అధికారములు ఉన్నవి. తమ్ముని భార్యను బలాత్కారంగా తీసుకొని పోయాను. ఆ దోషమునకు మరణ శిక్షయే విధించుట సబబు. వాలి మరణానంతరం తార ఇష్టంగానే సుగ్రీవునితో ఉంది. రాముల వారు ముందుగా వాలిని చంపి నీకు సాయం చేతునని ప్రతిజ్ఞ చేశాను. ఒక న్యాయాధికారి కాళ్లపై ఒకడు రక్షింపబడి పడినప్పుడు అలా కోరగా, నీ శత్రువును చంపి నన్ను రక్షించమని, నిన్ను చంపి నీ శత్రువును చంపి నిన్ను రక్షించునని అట్టి అధికారం నాకు ఉందని అనెను. అట్లే రాముల వారు శరణాగతుడై నా కష్టం తీర్చమని సుగ్రీవుడు కోరగా, వాలిని చంపి నీ భయం తీరుస్తా అని చెప్పి మీ
వైర కారణములు, మీ వైరి కారణములు ఏవి ఏమి అని రాములు వారు సుగ్రీవుని అడిగారు. ఇక్కడ బలాబలముల వల్ల వైరము ప్రబలమా, వైర కారణము ప్రబలమా అన్నది ప్రశ్న. వైరము ప్రబలమైనచో అందొకరిని శిక్షింపక వేరొకరికి న్యాయం కూర్చుట కుదరదు. అలాగే వైర కారణము ప్రబలము కాగా చిన్నదైనచో, ప్రబలము కాక చిన్నదైనచో ఇరు వర్గాలను కూర్చోపెట్టి వైరి కారణములను సర్దవచ్చును. వాలి సుగ్రీవులు ఇద్దరిలో సుగ్రీవునిది స్వల్ప దోషం, వాలిది ప్రబల దోషం. ఎంతటి శత్రుత్వం ఉన్నా సుగ్రీవుని భార్యను అపహరించుట ప్రబల దోషము. అందువలన వాలి ఆతతాయుడైనాడు. మరణశిక్ష విధించుటకు తనకు తాను వ్రాసుకున్నాడు. ఇక్కడ రాములు వారు సుగ్రీవునితో మైత్రి ఒక్క సీతాదేవి గురించి మాత్రమే చేసుకొనలేదు. సీతాదేవి విషయం రెండవ వ్యవహారం. కబద్ధుడు సుగ్రీవుని గురించి చెప్పినాడు. సుగ్రీవుని వద్ద హనుమంతుల వారు తదితర ముఖ్యత వానరులు ఉండినారు. ఇవి రాముల వారికి సుగ్రీవుని మైత్రితో ప్రబల ప్రాథమిక సాక్ష్యమై ఉన్నది. వాలి వధలో రాముల వారు అధర్మంగా వధించి ఉంటే లక్ష్మణ స్వామి ఇంద్రజిత్తును వధించినప్పుడు ఆఖరి మాట, ఆఖరి బాణం ధర్మాత్మ సత్యసంధస్య రామో దాశరథి యది పౌరుషేచ ప్రతిద్వంద్య పౌరుషేచ ప్రతిద్వంద్వః శరేణం జతిరావణం. మీరు చదవండి ఒకసారి. ధర్మాత్మ సత్యసంధస్య రామో దాశరథి పౌరుషేచ అప్రతిద్వంద్వ శరీరం జహిరావణిం అని బాణం వదలగా ఆ బాణం రాముడు ధర్మాత్ముడని నిలబెట్టి ఇంద్రజిత్తుని చంపాడు. ఆఖరకు వాలియే నేను వదార్హుడును అని ఒప్పుకొనాను. వాలి సుగ్రీవుని పిలిచి కిష్కిందకు రాజును చేసి ఇంద్రదత్తమకు మాలను వేసి అంగదుని ప్రేమగా చూస్తూ అంగదుని యువరాజుగా చేయమని అంగదునికి నీతి బోధలు చేసి రామబాణం వాలి శరీరం నుండి తీయగానే వాలి ప్రాణములు వదిలిన. తార వాలి దేహంపై పడి ఏడవసాగింది. తార తన చూపులు రాముల వారిపై నిలిపింది. నిష్కళంక చంద్రుడగు రాముల వారు స్వప్రకాశమున వెలుగు రాముల వారిని చూసింది. తారకు రాముల వారు స్వప్రకాశమున వెలుగు రాముల వారిని చూసింది. తారకు రాముల వారు ఓ క్రూరుడై కనపడలేదు. అపూర్వ ఒక మహాతేజము ఇట్లు శరీరధారి నిలబడింది. దుఃఖాశ్రువులు తారకు వైదొలకగా తార తన నేత్రములతో రాముల వారిని చూసింది. కరుణారసపూరమున నిండి తొణికిసలాడగు ఆ రాముని నేత్రములు తార చూపులతో స్నేహము చేసినవి. అనగా తార రాముల వారి పట్ల దోషిగా చూసి ఉండలేదు అని అర్థం. తార అంతరాత్మ అంతర్యామి అయిన రాముని దర్శించగా తార బహిర్నేత్రములు కళ్యాణ రాముని దర్శించి ఆనందించినవి. ఆ సమయమున తార శరీరము అంతరాత్మ వేరు అయినది. తన శరీరము తాత్కాలిక దుఃఖ చిహ్నములతో కూడి ఉండగా తార అంతఃకరణము శుద్ధ సత్వ
ప్రధానమై విశుద్ధ దర్శనమును వలె అయి ఉన్నది. ఆమె విశుద్ధాంతకరణమున రాముని నిజతత్వం ప్రతిబింబించి వెలుపల ఉన్న రాముడను నేనే అని ప్రబోధము నందించినది. నా ఎదుట ధనుర్ధారి అయి నిలిచినది సర్వ భూతాంతర్యామి అని ఆమె నిర్ణయించుకున్నది. ఇలా తార రాముల వారిని స్తుతించినది. త్వమప్రమేయశ్చ దురాసదశ్చ జితేంద్రియశ్చోత్తమ ధార్మికస్య అక్షయ్య కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమవాన్ క్షతజోపమాక్షః. ఓ రామ, నీవు దేశకాలాలకు అతీతులకు, వాక్కులకు మనస్సుకు అందని వాడవు. భక్తి జ్ఞాన వైరాగ్యాదుల చేతను నీవు సులభంగా లభ్యుడవు కావు. ఇంద్రియ వికారులైన అరిషడ్వర్గాలను జయించిన వాడవు. ధర్మమును రక్షించుటకై అవతరించినావు. నీ కీర్తి ప్రతిష్టలు శాశ్వతములు. నీవు సమస్త కార్యములకు యుక్తాయుక్త విచక్షణతో ఆచరించుట వాడవు. సహనమున భూదేవి అంతటి వాడవు అని తార శ్రీరాముల వారిని పరతత్వమును తెలిపారు. ఈ శ్లోకము ప్రథమ పాదము ఇంద్రియ వర్గము అంతను ప్రేరేపించు సద్రూప వస్తువును వర్ణించగా, రెండవ పాదము నుండి చివరకు ధర్మస్థాపనకై అవతరించిన అవతారమూర్తిలోని గుణములను వర్ణించింది. మళ్ళీ అజ్ఞాని బాధపడినది. సుగ్రీవుడు కిష్కిందకు రాజైన తర్వాత వర్ష ఋతువు వచ్చినది. వర్ష ఋతువు సీతాదేవిని వెతుకుటకు సమయం కాదు. వర్ష ఋతువు వచ్చిన తర్వాత శరదృతువు వచ్చినది. సుగ్రీవుడు రాముల వారి కంట కనపడలేదు. రామకాల నిరీక్షణ సమాప్తమైనది. సుగ్రీవుడు కామ విలాసాలతో భగవంతుని గురించి ఆలోచించలేదు. కామ విలాపాలతో భగవంతుని గురించి ఆలోచించలేదు. నిర్లక్ష్యం వహించినాడు. సోమరిపోతూ భక్తులను రాముల వారు సహింపడు. కర్తవ్యముల యందు అత్యంత జాగరూకుడు. అందువలన లక్ష్మణులు వారితో రాముల వారు, సుగ్రీవుడు నన్ను అనాథగా తలచి ఉండవచ్చును, రాజ్య భార్య హీనుడు రాముడు అని నన్ను ఇంతవరకు సుగ్రీవుడు తలచి నా పట్ల నిర్లక్ష్యం ఉండవచ్చును. నా పట్ల సుగ్రీవుడు కృతజ్ఞుడైనాడు. నా వలన అతని కార్యక్రమం నెరవేర్చుకొని నా కార్యమును మర్చిపోయాను. కృతజ్ఞుడి దేహంను నక్కలు కూడా ముట్టవు. అందువల్ల నీవు సుగ్రీవుని వద్దకు వెళ్ళి నా సందేశం చెప్పుము. ఓ సుగ్రీవా, నీ అన్నయ్యకు వాలి చచ్చి వెళ్ళిన మార్గం ఇంకనూ మూయబడలేదు. నీ ప్రతిజ్ఞను నీవు జ్ఞాపకం తెచ్చుకొని ఆ ప్రతిజ్ఞను కాపాడుకొనుము అని చెప్పమనెను. దానికి లక్ష్మణుడు, అన్నా, నా రాజ్యమేవం నిగుణస్య దేయం. రాజ్యము ఇట్లు దుష్టులకు ఇచ్చుట అమాయకత్వం అని చెప్పినాడు. అందుకు రాముల వారు, లక్ష్మణ, మనం సుగ్రీవుని మిత్రులం. అతనితో సామము చేతనే కార్యము సాధించుకొనవలను. నా మాటనే చెప్పుము అని తెలియజేసినారు. లక్ష్మణుడు తీవ్ర క్రోధంతో కిష్కింద రాజ్యమునకు వెళ్ళెను. అప్పుడు లక్ష్మణ స్వామి 5 తలల సర్పరాజంగా క్రోధంగా తీవ్ర ఉచ్ఛ్వాస నిశ్వాసములతో కనపడినాడు. సుగ్రీవుడు రామునికి చేసే ఉపకారం చాలా చిన్నదని భావించి కామభోగాల్లో మునిగినాడు. మిత్రత్వం సంపాదించుట కష్టం కాదు.
కానీ ఆ మిత్రత్వం చెడకుండుట ప్రతిపాదించుకొనుటకు చాలా కష్టం. తీవ్ర కోపంగా ఉన్న లక్ష్మణ స్వామి వద్దకు సుగ్రీవుడు తారను పంపినాడు. తారను చూసి లక్ష్మణ స్వామి తలదించుకొనెను. తార లక్ష్మణుని స్త్రీత్వ మాటలను మాట్లాడి లక్ష్మణ స్వామితో స్త్రీత్వ మాటలను మాట్లాడి కోపం తగ్గించినది. సుగ్రీవుడు రాముల వారి వద్దకు చేరి ప్రణామములు చేసెను. అప్పుడు రాముల వారు, ఓ సుగ్రీవా, నిత్యము ధర్మార్థ కామములకు తగిన సమయములను నిర్ణయించుకొని వాటికి అనుగుణంగా ప్రవర్తించువాడే రాజు. ధర్మార్థములను విస్మరించి కేవలం కామములను అనుభవించుచుండువాడు చెట్టుపై కొమ్మన నిద్రించువానితో సమానము. అతడు పతనమైన తర్వాత తెలివి తెచ్చుకోలను అని పలికెను. తర్వాత సుగ్రీవుడు 4 దిక్కుల సీతాన్వేషణకై వానరులను పంపెను. మనము చేయు ప్రతి ప్రయత్నము క్షణక్షణ పరిణామము నతులు. ఇక ఈ కార్యమును గురించిన నా ప్రయత్నము సమాప్తి అయినది అని కాళ్ళు సాచిన మరుక్షణం ఆశాజనకములకు కొన్ని సన్నివేశములు పొడచూపుట సృష్టిలోని వైచిత్రమునక తప్పదు. అనగా అంగదాది వానరులకు ఓ మహాబలం ఉన్నది. దానికి ప్రవేశ ద్వారం అంగదాది వానరులకు ఓ మహాబిలం ఉన్నది. దానికి ప్రవేశ ద్వారం కనపడలేదు. కొన్ని పరీక్షలు ఒక చోట నుండి రావటం చూసి కొన్ని పక్షులు ఒక చోట నుండి రావటం చూసి హనుమంతులు వారు సూచించిన విధంగా ఆ గుహలోకి వానరులు ప్రవేశించరు. ఇది స్వయం ప్రభ గృహ. ఆమె చాలా వృద్ధురాలు. ఆమె అనుగ్రహంతో కళ్ళు మూసుకున్న వానరులు వింధ్యాద్రి ఎందొక ప్రదేశమునకు చేరిరి. సీతాన్వేషణ సాధించుటకు మహాకార్యక్రమమునకు దారితీయదగు ప్రదేశము ఈ స్వయం ప్రభ యొక్క గుహ. ఇది ఆ తపస్విని అనుగ్రహం. అంగదుడు వానరులందరితో సుగ్రీవుడు చండశాసనుడు సీతాన్వేషణకై తమకు ఇచ్చిన మాసము గడువు తీరినది కావున కిష్కిందకు తిరిగి వెళ్ళినచో సుగ్రీవుడు మరణశిక్ష విధిస్తాడు. ప్రాయోపవేశంకు పూనుకున్నాడు. ప్రాయోపవేశం అనగా కూడును నీళ్లను తీసుకోక మరణించుట, ఆహారం తీసుకోక మరణించుటకు చేసే వ్రతం. ఈ విషయమున అంగదునకు తోటి వానరులతో సుగ్రీవుడు దయలేని వాడిగా చెప్పి ఒప్పించినాడు. వానరులు భయకంపితులేరి. అంగదుడు చాలా మేధావి. తోటి వానరులతో ఇక్కడ నివసించుటకు నిశ్చయించుకున్నాడు. హనుమంతుల వారు అంగదుని ప్రయత్నమును గ్రహించారు. హనుమంతుల వారు కనుగొనజాలని ఊహా ప్రపంచం ఎవ్వరూ సృష్టింపచాలరు. అంగదుడు ఒక నూతన సామ్రాజ్యం మొదలు పెడతానని హనుమంతుల వారు అనుగ్రహించారు. అంగదుడు ఒక నూతన సామ్రాజ్యం మొదలు పెడతారని హనుమంతుల వారు గ్రహించింది. అదా మేనే హృతం రాజ్యం హనుమాన్ అంగదేనత్. అధమేనే హృతం రాజ్యం హనుమాన్ అంగదేనత్ అంగదేనతత్. అంగదుడు నూతన సామ్రాజ్య స్థాపన మొదలు పెట్టనని అంగదుని మాటలు బట్టి హనుమంతుల వారు గ్రహించరు. 8 అంగములతో కూడిన బుద్ధి కలిగి 4 బలములతో కూడి 14 గుణములు కలవాడు.
అంగదు అంగదులు. అష్టాంగములు లెవ్వి, 4 బలములు 14 గుణములు ఏవి? చెప్పేడు దానిని చక్కగా వినుట గ్రహణం అని పేరు. విన్న దానిని తనలో నిలుపుకొని యత్నము, దీనిని ధారణం అని పేరు. మరలా మరలా విన్న విషయమును స్మరించుట స్మరణము. దానిని ఇతరులకు ప్రతిపాదించుట సామర్థ్యము, ప్రతిపాదమని పేరు. స్వీయములకు స్వీయములకు ఊహాపోషములు కలిగి విషయమును అర్థం చేసుకొనగలుగుట, తత్వమును గ్రహించు శక్తి. ఇవి 8 గుణములు. తర్వాత 4 బలములు: బాహుబల, మనోబల, ఉపాయ బల, బంధుబలములు. బంధుబలము అనగా తాను నమ్మదగిన సంఘబలము. 14 గుణములు: దేశకాలములను గుర్తెరుగుట, శక్తి కష్టములను ఓర్చగలుగుట, శిల్పాది శాస్త్రములను గురించిన జ్ఞానము, ఉదార బుద్ధి, ధన సంపద ఆలోచన దాచుట, భ్రమజ్ఞానము లేకుండుట, పరాక్రమము, శత్రుబలము ఎరిగి ఉండుట, చేసిన మేలు మరొకుండుట, శరణాగతులపై వాత్సల్యము, సమయమును గుర్తెరిగిన క్రోధము, చంచలత్వము లేకుండుట అనుగుణములు 14. ఇవి అంగదునికి ఉండటం వల్ల కొత్త సామ్రాజ్యము స్థాపించగలడని హనుమంతుల వారిని నిశ్చయించుకొనెను. అంగదుడు కావించు వేదము చే సుగ్రీవుని రాజ్యము చీలగా రాముని కార్యము చెడిపోదు. ఈ ప్రమాదం హనుమంతుల వారు గుర్తెరిగిరి, దీనిని భేదించిరి. అంగదుని దృష్టి యందు స్వయం ప్రభాబిలము, సుగ్రీవునికి అప్రభేద్యము. కావున మనం ఇక్కడ స్థానము ఏర్పరచుకొన్నచో సుగ్రీవుడు మనల్ని శిక్షింపడని తన వారికి చెప్పి ఓ కొత్త ఆలోచన అంగదుడు వానరులతో ఏర్పరిచినాడు. దానికి హనుమంతుడు వారు, అంగదా, నీవు చెప్పగా విని వానరులు సహజ చపలులు. వారిని ఇప్పుడు నీ మాటల ద్వారా తీవ్రంగా భయభ్రాంతులు చేసేది. వారు తమ భార్యా బిడ్డలకు గుర్తుకు రాగా నిన్ను విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు నీ పరివార సామర్థ్యం బలహీనపడదా? మరియు రామలక్ష్మణ్ణి బాణాలు, సుగ్రీవుని బలం నీకు తెలియనివి కాదు. నీవు ఎక్కడ ఉన్నా వారు నిన్ను శిక్షింతురు. నేను జాంబవంతుడు నీ వారం కాము. సుగ్రీవుడు నీవు అన్నంత దుర్మార్గుడు కాదు అని హనుమంతుల వారు అంగదుని ప్రమాద ఆలోచనలకు అడ్డుకట్ట వేసినారు. మరియు హనుమంతుల వారు, ఓ అంగద, సుగ్రీవునికి నీవు తప్ప సంతానము ఉండి ఉండలేదు. ఆయనను అంగదుడు హనుమంతుల వారితో సుగ్రీవుని గురించి ఇలా అన్నాడు: సుగ్రీవుడు స్థిరబుద్ధి, అంతఃకరణ శుద్ధి, దయ, రుజువర్తనం, పరాక్రమం, గాంభీర్యం లేనివాడు. అన్నయ్యైన వారిని బిలంలోకి వెళ్ళగానే ద్వారమును మూసిన సుగ్రీవుడు ఏల మంచివాడు. అనగా శ్రీరాములు వారిని సుగ్రీవుడు మర్చిపోయాను. లక్ష్మణ స్వామి మీద భయంచే తనను చంపునేమో అని మనల్ని సీతాన్వేషణకై పంపాడు. ఇందులో ధర్మం ఎక్కడుంది? సుగ్రీవుడు పాపాత్ముడు, కృతజ్ఞుడు, బుద్ధిహీనుడు, చపలుడు. ఒకవేళ సుగ్రీవునికి సంతానం కలిగినచో నన్ను ఎట్లు బతికిస్తాడు? ఒకవేళ సుగ్రీవునికి సంతానం కలిగినచో నన్ను ఎట్లా బతికిస్తాడు? సుగ్రీవునికి దూరంగా ఉండవలనని నా ఆలోచన నిజమైనది. నేను అనాథవలే కిష్కిందకు రాను. సుగ్రీవుడు వంచకుడు, క్రూరుడు, కనికరం లేనివాడు. రాజ్యాధికారము నిలుపుటకు అతను నన్ను రహస్యంగా దండించును, శాశ్వతంగా బంధించును. నేను అలాంటి పరిస్థితి తెచ్చుకోకముందే ఇక్కడే ప్రాయోపవేశం చేసుకుంటా.
కిష్కిందకు రానే రాను అని ప్రాయోపవేశం చేసుకున్నప్పుడు వానరులందరూ భయంతో వారు కూడా ప్రాయోపవేశములు చేసుకున్నారు. శ్రీరామ కథ పాడిరి. సంపాతి వలన లంకలో సీతమ్మ ఉందని తెలుసుకొనిది. హనుమంతుల వారు లంకకు వెళ్ళుటకు వింధ్యగిరిని అధిరోహించరు. ఇక్కడ వానరులందరూ శ్రీరామ కథ చెప్పడం వల్ల, అనగా ఆపదామపహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని శ్లోకం నిరూపణ అయ్యను. వానరులు శ్రీరామ కథచే ఆపదల నుండి బయటపడిరి. మనం కూడా అట్టి శ్రీరామనామం చేసుకుని ఆపదల నుండి బయటపడతాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాలాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భాతుర్భిస్సహ సీతయా నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం సౌమిత్రినాశ జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యా సదా భక్త్యా స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే వృద్ధరాజాయ భక్త ముక్తిదాయాస్తు మంగళం సాదరం సబరీ దత్త ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్విక్తాయ మంగళం హనుమస్సమవేదాయ హరీశాభీష్టదాయినే వాలి ప్రమథనాయాసు మహాధీరాయ మంగళం. ఓం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ దస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.